ముందున్నటువంటి అసలైన సవాలు. చాలామంది దైవ సేవకులు దేవుని నామం పేరిట ఎవరు కొట్టేద్దామయ్యా, వేసై జగన్కి ఓట్లు మొత్తం. పాస్టర్లు అందరూ ప్రార్థనలు. ఎవరు వచ్చారు ఇప్పుడు మీకు? జగన్మోహన్ రెడ్డి వచ్చి మిమ్మల్ని కాపాడా? వేసై తెలుగుదేశం పార్టీకి ఓట్లు. అటు తెలుగుదేశం పార్టీకి గుద్దేశం, ఇటు వైసీపీకి గుద్దేశం. ఇప్పుడు ఎవరైనా చర్చ పడగొడుతుంటే ఎక్కడికి వెళ్తున్నావు? ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే నన్నేం చేయమంటారయ్యా? ఎవరికి ఓటేసి ఎవరి కింద బానిసలాగే మిగులుతాం? కోటి 10 లక్షల మంది జనాభా, కోటి 10 లక్షల మంది జనాభా. రఘురామకృష్ణరాజు సామాజిక వర్గం మ్యాక్సిమం ఉంటే మ్యాక్సిమం 45 లక్షలు ఉంటుంది. దళితుల ఓట్లు నాకు అవసరం లేదు పా, క్రైస్తవుల ఓట్లు నాకు అవసరం లేదు పా అని ఒక వ్యక్తి అన్నాడు అంటే నీవు బతికున్నా శవంతో సమానం అని అయితే నేను ఈ వేదిక నుంచి చెప్పదలుచుకున్నా. ఇంకా నువ్వు మేల్కొనకపోతే, ఇంకా నువ్వు దేవుని నామం పేరిట ఒక పార్టీకి ఓట్లే ఇస్తే, ఇంకా నువ్వు నీ అస్తిత్వాన్ని, నీ జీవాన్ని, నీ సజీవాన్ని ప్రశ్నిస్తూ బతికున్న శవంగా నేను వర్ణిస్తున్నటువంటి ఒక వ్యక్తి కోసమో ఒక పార్టీ కోసమో నువ్వు ఇంకా నిలబడితే నువ్వు నేను మన భావితరాలు తిరిగి తీసుకురాలేని నష్టాన్ని కొని తెచ్చుకున్నట్టే అని మీరందరూ భావించాలి. 2029 నేను మీకు మాటిస్తున్నా, ప్రతి క్రైస్తవుడికి మాటిస్తున్నా, ఈ రోజు నుంచి మాటిస్తున్నా, ప్రతి ఆదివాసీకి మాటిస్తున్నా, ప్రతి దళిత బహుజన కులాలకి మాటిస్తున్నా. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత కుటుంబానికి కావచ్చు, దళితులకు కావచ్చు, క్రైస్తవులకు కావచ్చు, ఆదివాసీలకు కావచ్చు, కష్టం అంటే ఫస్ట్ వచ్చేటువంటి అన్నా కష్టం అంటే జడా శ్రావణ్ కుమార్ మీ కష్టాన్ని తీసుకోవడానికి ముందుకు వచ్చాడు. మీ కష్టం కోసం, మీ కన్నీళ్ళ కోసం, మీరు కష్టంలో ఉంటే ప్రాణాలకి తెగించైనా మీ ముందు నుంచొని మీ కష్టాన్ని నా కష్టంగా భావిస్తాను అని మీ అందరికీ కూడా మాటిస్తున్నా. 2029 సంవత్సరంలో నాకు కోట్ల మంది వద్దండి, ఒక్క 10 లక్షల మంది జడా శ్రావణ్ కుమార్ని నమ్మండి చాలు. అన్నా 10 లక్షల మంది నీవు అనుకున్నావన్న ఒక్క మాట అనండి చాలు. 1,10,00,000 మంది ఉన్నాం. 10 లక్షల మంది నా వైపు ఉంటే రాజకీయం ఎలా ఉంటుందో మీకు చూపిస్తా 2029లో. 6% ఉన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం తాలూకా అయితే 10% ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ తాలూకాని మీరు ఎప్పుడు చెప్పుకుంటారండి? ఈ రాష్ట్రంలో ఎప్పుడు చెప్పుకుంటారు? ఎప్పుడు చెప్పుకుంటారు? రాష్ట్రంలో 1,10,00,000 మంది దళిత బహుజనులు శ్రవణ్ కుమార్ తాలూకా అని చెప్పుకునే రోజు ఒక రోజు రావాలి. ఆ రోజు మాత్రమే మన సమస్యలు తీరుతాయి. గ్యారంటీ ఏంటి? చరిత్ర, నా చరిత్ర తిరగవేయండి. 8 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో డాక్టర్ సుధాకర్ని అక్రమంగా చంపేసినప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేసిన మొట్టమొదటి ఘన చరిత్ర జడా శ్రావణ్ కుమార్ది ఈ రాష్ట్రంలో. కిరణ్ కుమార్ చనిపోతే ఇంటికి పరిగెత్తి కరోనాలో ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితుల్లో కిరణ్ కుమార్ దగ్గరికి వెళ్ళి కిరణ్ కుమార్ యొక్క కేసుని సిబిఐకి అప్పగించాలని కేసు వేసినటువంటి జడా శ్రావణ్ కుమార్. వాట్ నాట్ శిరోమణనం వరప్రసాద్ కేసులో నుంచి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో నుంచి ఈ రాష్ట్రంలో నేను చెయ్యని పోరాటం లేదు, మాట్లాడని మాట లేదు, రిప్రజెంట్ చేయని ఇష్యూ లేదు. దళితుల కోసం, ఆదివాసీల కోసం, బహుజనుల కోసం, ఆఖరికి అబ్దుల్ సలాం కుటుంబం చనిపోతే ఆ కుటుంబాని కోసం కూడా పోరాటం చేసిన ఏకైక వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను. నా చరిత్ర మీకు చెప్తున్నా, నా చరిత్రను ఒకసారి పరిశీలించండి. భావి తరాలకి నాయకత్వం వహించేటువంటి అవకాశం నాకు ఇవ్వండి. ఎంతకాలం అసెంబ్లీకి వెళ్తే, సెక్రటేరియట్కి వెళ్తే పాస్ రాలేదు దానికి వస్తారు. కారు బోర్డు మీద జడా శ్రావణ్ కుమార్ తాలూకు అంటే అసెంబ్లీలోకి, సెక్రటేరియట్లోకి నేరుగా కారు పోయే విధంగా మీకు ఏర్పాటు చేసేటువంటి ఒక వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవాలి.
చర్చి కూల్చారా? ఎవరికి చెప్పుకోవాలి? తెలీదు. ఎవరింటారు? తెలీదు. పాస్టర్ గారి మీద కేసు పెట్టారా? తెలీదు. దళితుడిని ఉన్నను చంపేసి పూడ్చిపెట్టేశారా? తెలీదు. దళితుడిని ఉన్నను తీసుకెళ్ళి లాకప్ డెత్ చేశారా? ఎవరికైనా చెప్పాలా? ఎవరుంటారు? ఒక తలుపు 2029లో రాష్ట్ర శాసనసభలో జడా శ్రావణ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి అనే తలుపు మీకోసం తెరిచి ఉండే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం మీరందరూ కూడా వేచి చూడండి. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకో తెలుసా? అరే 10th క్లాస్ చదివిన నువ్వు ఉప ముఖ్యమంత్రి అయితే జడ్జి చదివిన నేను ఉప ముఖ్యమంత్రి అవడానికి తప్పే ఉంటుందయా? నీ మాట అబద్ధం, పాట అబద్ధం, డైలాగ్ అబద్ధం, డాన్స్ అబద్ధం, కాస్ట్యూమ్ అబద్ధం. నీకు ప్రతిదీ నీ జీవితం సినిమా, నా జీవితం రియల్. యు ఆర్ ఏ రియల్ హీరో, ఐఎమ్ ఏ రియల్ హీరో. నాకున్నది ఈ అవకాశం అని అయితే నేను తెలుపుతున్నా. ఎందుకు లేరు? నేనేమి రౌడీని అవుతానని తప్పు పట్టడం లేదే, నేనేమైనా క్రిమినల్ అవుతానని చెప్పటం లేదే. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ఉప ముఖ్యమంత్రి కావాలి. నా జీవితంలో నా పిల్లలకి, నా బడుగు బలహీన వర్గాల ప్రజలకి కష్టం వస్తే ఆ కష్టం కోసం నేను ఉంటానని చెప్పడానికి నాకు అది పదవి కావాలి అని అనగటం తప్పు కదే? ఇదేం తప్పు కదా? తప్పు కాదు అన్న వాళ్ళు ఒక్కసారి చెయ్యెత్తి మీ ఆశీర్వాదంతో నాకు ముందుకు జరిపించండి. ఎందుకంటే మన సంకల్పం గొప్పదైతే పంచభూతాలు మనకు సహకరిస్తాయి. ఈరోజు మన సంకల్పం గొప్పది. ఈరోజు ఇక్కడ పెట్టినటువంటి వేదిక సంకల్పం గొప్పది. ఇక్కడ మనం కూర్చున్నటువంటి విధానం సంకల్పం గొప్పది. కాబట్టి పంచభూతాలు మనకు సహకరించి వర్షాన్ని కూడా ఈ సమయం అంతవరకు ఇందాక నుంచి గంట నుంచి బెనర్జీ గారు నా చెవులో జోరేగలాగా తింటున్నాడు. అన్న 8:30కి వర్షం చూపిస్తుంది, 8:30కి వర్షం చూపిస్తుంది. నేను చెప్పిన నా స్పీచ్ అయ్యేంత వరకు వర్షం పడదు, కంగారు పడకు నువ్వు అని. పడదు. కానీ ఇంకా అంకితభావం కావాలి, ఇంకా అంకితభావం కావాలి. సరిపోదు. ఎందుకంటే మన భావి భారత పౌరుల యొక్క ఇప్పుడు మీ నాన్న ఎమ్మెల్యే దగ్గరే, నువ్వు ఎమ్మెల్యే దగ్గరే, వాళ్ళు వీళ్ళు దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేసుకోవటం, ఇది నా ప్రభుత్వం, ఇది నా వ్యవస్థ, మా తాలూకా వ్యవస్థ అని చెప్పుకునే రోజు 80 సంవత్సరాలకు కూడా రాకపోతే, ఈరోజు ఆకువీడులో, ఈరోజు భీమవరంలో మన సోదరులకు వచ్చినటువంటి కష్టం, చొక్కా ప్యాంట్ వేసుకున్న పిల్లవాడిని కూడా ఒక పశువు కంటే హీనంగా తీసుకెళ్ళి స్టేషన్లో పెడితే, నా ఇష్టం వచ్చినటువంటి ఆలయాన్ని నేను ఇక్కడ కడతాను అని చెబితే, నా దగ్గర కోట్లుని న్యాయస్థానాలను కూడా నేను కొంటానని చెబితే, ఈ రాష్ట్రంలో 110 లక్షల మంది దళితుల ఆత్మ గౌరవాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకొని వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకోబెట్టి ఈరోజు నిలబెట్టినటువంటి ఘనత జడా శ్రావణ్ కుమార్ది. రఘురామకృష్ణరాజుని నిలువరించిన ఘనత కూడా నాదే. ఎందుకంటే ఆత్మగౌరవంతో చేసే పోరాటానికి చాలా బలం ఉంటుంది. మీ అందరికీ వేదిక నుంచి ఒక విన్నపం చేస్తున్నా. ఈరోజు ఇక్కడ పెట్టినటువంటి సభ చివరిది కాదు. ప్రతి నెల ఇలాంటి సభ ప్రతి జిల్లాలో కొనసాగి తీరుతుంది. ఇక నుంచి ఈ సభ ఇలాగే కొనసాగి తీరుతుంది. ఈ దళితుల ఆత్మగౌరవం, క్రైస్తవుల ఆత్మగౌరవం ఇలాగే కొనసాగి తీరుతుంది. 2027లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి దళిత, బహుజన, ఆదివాసీ కుటుంబాన్ని స్పృశిస్తూ సమస్యల్ని ఆశిస్తూ చూసిస్తూ 2027లో జడా శ్రావణ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పాదయాత్ర చేయబోతున్నాడు. అది నేను ఈ వేదిక నుంచి నేను ప్రకటిస్తున్నా. కష్టాలు తీరే రోజు మన చేతుల్లోనే ఉంది. మన గీతల్ని మనమే మార్చుకోగలం.
కాబట్టి ఈ వేదికని ఎంతోమంది అతిరథ మహారాజులు పంచుకున్నారు. వారందరికీ నేను మాట్లాడే అవకాశం ఇవ్వలేకపోయినా దానికి క్షమించమని కోరుతున్నా. బ్రహ్మయ్య మాదిగన్న కూడా కొంచెం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినాడు. అతను కూడా నేను వేదిక నుంచి క్షమాపణ చెప్తున్నా. ఎందుకంటే నిర్వాహకుల యొక్క ఉద్దేశం తక్కువ సమయం మాట్లాడి ఎక్కువ జడా శ్రావణ్ కుమార్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం. కాబట్టి వారి యొక్క సహృదయమైనటువంటి